ఓం నమో భగవతే శ్రీ మేధాదక్షిణామూర్తయే. ఓం నమో భగవతే శ్రీ ఆదిశంకరాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. శ్రీ గురుభ్యో నమ. యథార్థముగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే. యథార్థముగా ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. యథార్థముగా ఉన్నది స్వయం ప్రకాశమైన జ్ఞానము మాత్రమే. అది ఎరుక లేక ఉనికితో కూడి జ్ఞానవృత్తి చేత తన్ను తాను తెలుసుకుంటూ నేనున్నాను అంటూ తన స్వరూపాన్ని, తన ఉనికిని తానుగా గుర్తించగలిగి ఉన్న ఏకైక సామర్థ్యము కలిగి ఉన్న అటువంటి సద్వస్తువు ఈ సృష్టిలో ఉన్నది ఆత్మ మాత్రమే. ఆత్మ మాత్రమే తన ఉనికిని తానుగా గుర్తించగలిగిన సామర్థ్యము కలిగి ఉన్నది. ఈ మాయ దాని ఆధారంతోనే ఈ మాయ మనుగడ సాగిస్తుంది. ఈ మాయలో ఏది తీసుకున్న జీవుడు కానీ, జగత్తు కానీ, ఈశ్వరుడు కానీ ఎవరు తన ఉనికిని తానుగా గుర్తించుకోలేని అటువంటి సామర్థ్యము లేకుండా ఉన్నాయి. శరీరము ఎప్పుడు నేనున్నాను అని చెప్పదు. ప్రపంచము కూడా నేనున్నాను అని ప్రపంచము చెప్పదు. అలాగే భగవంతుడు, నువ్వు పూజించే భగవంతుడు కూడా నేనున్నాను అని నీకు చెప్పట్లేదు. ఈ ముగ్గురిని నువ్వు తెలుసుకొని వాటిని గుర్తిస్తున్నావు. వాటి విషయాల్ని నువ్వు సేకరించుకొని నీవు తాదాప్యత చెందుతున్నావు. ఇక్కడ నీవు అంటే ఈ మాయా నేను, ఈ మిథ్యా నేను. అందుకే భగవాన్ దీన్ని ఫాల్స్ ఐ అన్నారు. ఇదేమీ నిజమైన నేను కాదు. ఇది లేనిది ఉన్నట్లుగా మనకి భ్రమని కలిగింపచేసే ఒక ఎండమావి లాంటిది. ఎండమావి దూరంగా నుంచి చూస్తే నీరు ఉన్నట్టుంటుంది, కానీ దగ్గరికి వెళ్తే అక్కడ నీరు ఉండదు. అలాగే ఈ మాయా నేను కూడా, ఈ వ్యక్తిత్వము, ఈ మనస్సు కూడా, ఈ అహంభావము కూడా ఉన్నట్టుగా నీకు భ్రమని కలిగింపచేస్తుంది. అంటే అది విచారణ చేస్తే నీవు అక్కడ ఈ మనస్సు అంటే ఏమిటి అని నీవు విచారణ చేసి అంతర్ముఖమైనప్పుడు అక్కడ నీకేమీ దర్శనమివ్వదు. అక్కడ నీకేమీ సమాధానము రాదు. నేనంటే ఆత్మని అన్న సమాధానము రాదు. ఎందుకంటే అక్కడ ఈ మనస్సు లేదు కాబట్టి. ఉంటే నువ్వు ప్రశ్నించినప్పుడు ఆ మనస్సే సమాధానం ఇవ్వాలి. కాబట్టి ఆ మనస్సుకి ఒక స్వరూపము అంటూ ఏమీ లేదు. అది ఆలోచనలే ఊపిరిగా బతుకుతూ ఉంటుంది. ఆలోచన వస్తే దాన్ని మనస్సు అన్నాము. ఆలోచన లేకపోతే అక్కడ మనస్సు లేదు అని అంటున్నాము. కాబట్టి మనస్సు అనేది విడిగా లేదు. నీ ఆలోచనే మనస్సుగా మారింది. ఎప్పుడైతే నీవు మేల్కొనగానే, నిద్ర నుంచి మేల్కొనగానే ఈ నేను అనే మొదటి తలంపు వచ్చి, ఈ జీవ లక్షణాలు వచ్చి చేరినాయి. అది ఎందుకు చేరినాయి, ఎట్లా చేరింది అన్న విచారణ చేయక అది ఎవరు, అసలు అది ఎక్కడి నుంచి ఉద్భవించింది అనేది భగవాన్ ఇక్కడ చెప్తున్నారు. అది ఉద్భవించిందేమో, అది పుట్టిందేమో చూడు అన్న విచారణ చేయమంటున్నారు. కాబట్టి నేను అనే మొదటి తలంపు ఎప్పుడైతే వచ్చి చేరిందో అదే దేహాత్మ భావన. నేనంటే దేహము అన్న భావన. నేనంటే దేహధారిని, దేహాన్ని ధరించిన వాడిని అనే భావన వచ్చి చేరింది. ఎప్పుడైతే అది వచ్చి చేరిందో దాన్ని ఆధారంగా చేసుకొని మిగతా ఆలోచనలు, అంటే దాన్ని కేంద్రంగా చేసుకొని ఒక్కొక్క ఆలోచన బయటకు వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే నీవు నిశ్చల స్థితికి వస్తావో, అంటే ఈ ఇదం భావనలు ఏవే అహం భావనని ఆధారంగా చేసుకొని వచ్చిన ఇదం భావనలు నీవు విడనాడినట్టయితే అక్కడ, అంటే అది నీవు కనుక విషయ చింతన తల ఎత్తకుండా నిలబడినప్పుడు, అంటే ఈ ఇదం భావనల జోలికి వెళ్ళకుండా, ఎటువంటి ఆలోచనలు లేకుండా నీవు నిలబడినప్పుడు అక్కడ సూక్ష్మంగా ఈ అహంభావన మిగిలే ఉంటుంది. అది నశించదు. అది నశించాలి అంటే కేవలము భగవంతుని యొక్క అనుగ్రహము, గురువు యొక్క అనుగ్రహము, ఆ యొక్క సహజ స్థితి యొక్క అనుగ్రహము, అదే ఆత్మ యొక్క అనుగ్రహము ఇక్కడ పనిచేయాలి. అంటే
నీవు గనక అలా నిలిచినట్లయితే ఎటువంటి భావనలు లేకుండా, ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళకుండా, ఎటువంటి సంస్కారాల జోలికి వెళ్ళకుండా, ఇటువంటి కోరికల జోలికి వెళ్ళకుండా, ఇటువంటి సంకల్పాల జోలికి వెళ్ళకుండా నీవుగా నిలబడటానికి నీవు కొంత ప్రయత్నం చేసినప్పుడు, అంటే ఏ ఆలోచనలు లేకుండా నీవు ఉన్నప్పుడు, ఏ నేనైతే ఉందో ఇప్పుడు ఆ నేను కనుక దేనిని గుర్తించకుండా ఉన్నట్లయితే అక్కడ అనుగ్రహం చేత ఆ నేనే, ఆ మనస్సు నష్టమయ్యి అది తనకు తానుగా ప్రకటించుకుంటుంది, తన్ను తాను గుర్తించుకుంటుంది. ఎప్పుడైతే తన్ను తాను ప్రకటించుకుందో అక్కడ ఈ మనస్సు ఉండదు అంటే ఈ మనస్సు మృత మనస్సుగా మారిపోతుంది, తగలబడిన త్రాడుదాగా ఉంటుంది. అదే శంకరులు దగ్ధబీజ మనస్సు అన్నారు. అంటే ఆ యొక్క జ్ఞాని మనస్సు పగటి చంద్రుడి వలె ఉంటుంది. పగటిపూట సూర్యుడు ప్రకాశిస్తూ ఉన్నా, ఒక పక్కన చంద్రుని కాంతి ఉన్నా కూడా మనం దానిని పట్టించుకోము. అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నా ఆ సూర్యకాంతిలో అది వెలవలలాడిపోతూ ఉంటుంది. కాబట్టి జ్ఞాని మనస్సు కూడా అలానే ఉంటుంది. ఎప్పుడైతే అనుగ్రహం చేత ఆ ఆత్మ తన్ను తాను ప్రకటించుకున్నప్పుడు ఈ జీవుడు ఒకే నిమిషాన అట్ ది సేమ్ టైం జీవుడు కూడా ఎగిరిపోతాడు. అంటే ఉండి వాడు ఎగిరిపోతాడా అంటే వాడు లేనివాడు లేనట్టుగా పోతాడు. అంటే ఇక్కడ సూర్యుడు ఉదయించటము, వెలుగు రావటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. మీరు ఏదైనా ఒక 100 ఏళ్ళ ఒక పాడుబడిన ఒక ఇంటిలో మీరు కనుక ఆ చీకటిగా ఉన్న ఇంటిలో మీరు లోపలికి వెళ్ళి లైట్ వేసినప్పుడు, లేదంటే ఒక దీపం వెలిగించినప్పుడు, మరి ఆ వెలుతురు వచ్చినప్పుడు ఆ చీకటి నెమ్మదిగా పోయిందా, లేకపోతే పొద్దున మీరు వెలిగించినప్పుడు మధ్యాహ్నానికి చీకటి పోయిందా, సాయంత్రానికి చీకటి పోయిందా, లేకపోతే వెలుగు రావటము చీకటి పోవటము రెండు ఒకేసారి జరిగినయ్యా అంటే వెలుగు రావటము చీకటి పోవటము రెండు ఒకేసారి ఒకే నిమిషాన జరుగుతాయి. అలానే ఆత్మ తన్ను తాను ప్రకటించుకున్నప్పుడు ఈ జీవుడు లేనివాడు లేనట్టుగా లేకుండా పోతాడు. అసలు ఈ జీవ లక్షణాలు ఇక అక్కడ మళ్ళీ ఉదయించవు. చీకటిలో మీరు త్రాడును తొక్కి పామనుకొని భయపడ్డారు, వాస్తవమే, ఒప్పుకున్నాము. కానీ మీరు కొంత స్థిమితపడి కొంత విచారణ చేసి, నేను నిజంగా తొక్కింది ప్రామేనా అని కొంత విచారణ చేసి ఆ పక్కన పోతున్న బాటసారి దగ్గర ఏదన్నా టార్చి లైటో దీపమో తీసుకొని అక్కడ ఆ వెలుగులో మీరు చూసుకున్నారనుకోండి, నిజంగా తొక్కింది పామేనా అని. అక్కడ మీకేమి అవగతమవుతుంది? ఓహో, ఇక్కడ ఉన్న ఆ వెలుగు వచ్చినప్పుడు అక్కడ మీకు అర్థమైంది, ఓహో ఇక్కడ ఉన్నది త్రాడు మాత్రమే, అసలు పామనేదే లేదు, ఇదంతా నేను భ్రమపడ్డాను అన్న జ్ఞానం మీకు స్ఫురిస్తుంది. అంటే త్రాడు ఉన్న జ్ఞానము ఎప్పుడైతే మీకు స్ఫురించిందో ఎట్ ది సేమ్ టైం పాము లేదు అన్న సంగతి కూడా మీకు తెలుస్తుంది. మరి అక్కడ ఏమన్నా పామును మీరు చంపారా? చంపలేదు. మరి పాము ఏమన్నా ఉండి నశించిందా? అసలు పాము అనేదే లేదు, ఉన్నది త్రాడు మాత్రమే అన్న జ్ఞానం మీకు స్ఫురించినప్పుడు అక్కడ ఎట్ ది సేమ్ టైం పాము అనేదే లేదు అన్న జ్ఞానము కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది. అట్లాగే మీకు ఎప్పుడైతే ఈ ఆత్మ తన్ను తాను ప్రకటించుకున్నప్పుడు అక్కడ ఉన్నది అహంస్ఫురణ మాత్రమే. అసలు ఇంతకాలము ఈ అహంభావము అనేదే లేదు, ఈ మనస్సు అనేదే లేదు, అసలు ఈ శరీరం అనేదే లేదు, ఈ ఇంద్రియాల అనుభవం అనేదే లేదు, అసలు ఈ పంచభూతాలు కానీ పంచకోశాలు కానీ అసలు వీటిని పక్కన పెట్టు, అసలు గురువు గారు ఏం చెప్తున్నారు, అసలు సృష్టి అనేదే లేదు అన్న జ్ఞానము మీకు స్ఫురిస్తుంది. అంటే ఎప్పుడైతే ఆత్మ తన్ను తాను ప్రకటించుకుందో అనుగ్రహం చేత ఇక్కడ ఉన్నది, అందుకే భగవాన్ అన్నారు యథార్థంగా ఉన్నది ఆత్మస్వరూపము మాత్రమే అన్నారు. అంటే ఉన్నది అహంస్ఫురణ మాత్రమే, లేనిది సృష్టి అన్న జ్ఞానము ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిందో ఆ స్థితినే మనము జీవన్ముక్తులు అని పిలువబడతారు. అంటే జీవించి ఉండగానే
ముక్తిని పొందినవారు. నిజానికి ఇక్కడ కొత్తగా పొందలేదు, అసలు ముక్తి అనేదే లేదు, మోక్షం అనేదే లేదు. కాకపోతే ఇక్కడ ఆ అడ్డంకులు తొలగినాయి అంతే. అంతకుముందు సూర్యుడికి మేఘాలు అడ్డు వచ్చినంత మాత్రాన సూర్యప్రకాశము లేదు అని మనం చెప్పలేం కదా. ఇక్కడ ఎప్పుడైతే ఆ గాలి, ఆ పవనాలు వచ్చి ఆ మేఘాలు తొలగించాయో అక్కడ అంతకు ముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు మీకు దర్శనమిస్తాడు. ఇది మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఆత్మ విషయంలో కూడా ఇంచుమించు అంతే. అంటే ఎప్పుడైతే ఈ అజ్ఞానం అనే మేఘాలు కప్పి ఉన్నాయో ఈ జీవుడికి, అప్పటిదాకా అసలు మనస్సు అనేది, అంటే నేనంటే మనస్సుని, నేనంటే దేహదారిని, నేను ఈ ప్రపంచం ఉన్నది, ఈ యొక్క సుఖదుఖాలు అనుభవిస్తున్నాను, ఈ రాగద్వేషాలు అనుభవిస్తున్నాను అని ఈ భేదభావము, ఈ ద్వయీభావము, వీటితో తాదాప్యము చెందుతూ ఉన్న జీవుడు ఎప్పుడైతే అంతర్ముఖంగా ప్రయాణించినప్పుడు అక్కడ కొంత వీడి ప్రయత్నం చేసినప్పుడు కొంత జిజ్ఞాసతో అసలు నా స్వరూపం ఏమిటి, నేనేమిటి అన్న విచారణ చేసి కొంత అంతర్ముఖంగా వీడు లోపలికి వెళ్ళినప్పుడు, కొంచెం నిశ్చల స్థితి అలవాటు చేసుకున్నప్పుడు, ఇప్పుడు ఏ మనస్సుతో అయితే ఉందో వాడు దేనిని గుర్తించకుండా వాడు నిలబడినప్పుడు అక్కడ ఆత్మ అనుగ్రహంతో ఈ జ్ఞానమనే వృత్తి చేరి ఈ అజ్ఞానమనే మేఘాన్ని అక్కడ తొలగిస్తుంది. ఇందాక చెప్పినట్టు ఆ పవనాలు వచ్చి, ఆ గాలి వచ్చి ఆ మేఘాన్ని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే ప్రకాశిస్తూ ఉన్న ఆ సూర్యుడు నీకు దర్శనమిచ్చినట్లు ఇక్కడ కూడా నీవు ఆ నిశ్చలుడువై, అంటే ఎటువంటి ఆలోచనలు లేకుండా నిశ్చలుడువై, నిర్మలుడువై, కోమలుడువై, ఎటువంటి ప్రయత్నము లేకుండా ఊరక ఉండినప్పుడు ఆత్మ అనుగ్రహంతో ఈ జ్ఞానమనే వృత్తి చేరి ఈ అజ్ఞానమనే మేఘాన్ని తొలగించినప్పుడు అక్కడ అంతకుముందే దేదీప్యమానంగా ప్రకాశిస్తూ ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు అక్కడ దర్శనమిస్తాడు, అక్కడ ప్రకటించబడతాడు. అంటే ఎలా ప్రకటించబడతాడు అంటే నీ స్వరూపంగా ప్రకటించబడతాడు. అంటే నీ స్వరూపంగా అంటే నిన్ను ఉంచి ప్రకటింపబడడు, నిన్ను ఉంచి వ్యక్తింపబడడు. అంటే నిన్ను మట్టుపెట్టి, అంటే ఈ జీవభావన అంతకుముందు ఏదైతే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమను కలిగింపచేసే ఒక పొర, ఒక అజ్ఞానం అనే పొర తొలగిందంతే. వెలుతురులో త్రాడుని చూసి అసలు పామనేదే లేదు అన్న జ్ఞానం మీకు ఎట్టా అయితే స్ఫురించిందో ఇక్కడ కూడా ఆత్మ తన్ను తాను ప్రకటించుకున్నప్పుడు ఈ అహంభావం అనేదే లేదు, అసలు జీవుడే లేడు అన్న జ్ఞానము మీకు ఎస్టాబ్లిష్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సూర్యుడు మీకు కొత్తగా దర్శనమిచ్చాడా? లేదు. అక్కడ సూర్యుడు మేఘం అడ్డు వచ్చినా అడ్డు రాకపోయినా దేదీప్యమానంగా ప్రకాశిస్తూనే ఉన్నాడు. అట్లానే ఇక్కడ కూడా ఆత్మ మీకేమి కొత్తగా వచ్చి మీ ఒడిలో ఒడిసిపెట్టలేదు, అదేమీ కొత్తగా మీరు పొందిందేమీ కాదు. ఆత్మ అక్కడ తనకు తానుకు ప్రకటించుకున్నప్పుడు అంతకుముందే ఉన్న ఆ జ్ఞాన భాస్కరుడు ఆత్మ నీ స్వరూపంగా ప్రకటింపబడుతుంది అంతే. ఇక్కడ నీవు కొత్తగా సాధించింది ఏమీ లేదు, కొత్తగా పొందింది కూడా ఏమీ లేదు. అందుకని భగవాన్ అంటారు అది అయత్న సిద్ధము అంటారు. నీవు సాధించాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడూ పొందే ఉంది, అది ఎప్పుడూ సిద్ధించే ఉంది, ఆ సద్వస్తువు సిద్ధించే ఉన్నది. కాకపోతే ఇక్కడ నీకు అడ్డంకులు, నీ ఆలోచనలు ఉన్నాయి, నీ ఆలోచనలే నీకు అడ్డంకులుగా ఉన్నాయి, నీ రాగద్వేషాలే నీకు అడ్డంకులుగా ఉన్నాయి, నీ కోరికలే నీకు అడ్డంకులుగా ఉన్నాయి. కాబట్టి నీకు ఏవైతే అడ్డంకులుగా ఉన్నాయో వాటిని తొలగించుకొని నీవు నిలబడినప్పుడు అక్కడ అనుగ్రహం చేత ఆత్మ తనకు తాను ప్రకటించబడుతుంది. నీవేమీ దాని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఆత్మ ఎప్పుడు నాకు లభిస్తుంది, ఆత్మ సాక్షాత్కారం ఎప్పుడు అవుతుంది, నేను ఆత్మని పొందగలనా అన్న భావాలను కూడా నీవు విడిచిపెట్టాలి అంటారు భగవాన్. ప్రతి భావము అడ్డే నీకు, ఏ భావమైనా సరే, ఏ ఆలోచన అయినా సరే అది నీకు అడ్డుగా ఉన్నట్లే. నీటిలో
చిన్న ఒక రాయి వేస్తే చాలు ఆ తరంగాలు ఏర్పడటానికి. అలాగే నీవు ఆ రాయి వేసినప్పుడు అక్కడ నీటిలో తొంగి చూసినప్పుడు ఆ తరంగాలు ఏర్పడినప్పుడు నీ ప్రతిబింబం నీకు కనిపించదు. నీరు క్రిస్టల్ క్లియర్గా ఉంటే, ఎటువంటి తరంగాలు లేకుండా ఉంటే అక్కడ నీ ప్రతిబింబమే నీకు కనిపిస్తుంది. అద్దం మీద మసి ఉంటే మీకు ఏమన్నా కనిపిస్తుందా? కనిపించదు. చక్కగా ఆ మసి తొలగించినప్పుడు చక్కగా మీ స్వరూపమే అక్కడ మీకు ప్రతిబింబిస్తుంది. అట్టానే ఇక్కడ కూడా మీకు మనస్సులో ఆలోచనలు వచ్చినప్పుడు మీ స్వరూపానికి అవి అడ్డుగా ఉన్నట్లు అనిపిస్తాయి. నిజానికి అసలు ఆత్మకేమీ అడ్డు లేదు. ఆత్మ అది వ్యక్తమవుతూనే ఉంది. మీ స్వరూపము వ్యక్తమవుతూనే ఉన్నది. కాకపోతే ఇక్కడ మీరు ప్రాపంచిక విషయాల వాసనలతోటి తాదాప్యం చెందటం వల్ల ఎంతసేపటికి ఈ మనస్సు రెస్ట్లెస్నెస్ అయిపోయింది. అంటే దానికి ఏమీ రెస్ట్ దొరకట్లా. ఈ ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఒక ఆలోచన తర్వాత ఒక ఆలోచన, ఇలా ఆలోచనలతో తాదాప్యం చెంది ప్రపంచంలోకి దూకి ఆ విషయాలను సేకరించి వాటితోనే కాలం గడిపేస్తుందే తప్ప తన స్వరూపం ఏమిటో ఎంతసేపటికి విచారణ చేయట్లా. అందుకని భగవాన్ అంటారు ఇక్కడ, అవిచారం వల్ల నీకు దుఃఖం ఏర్పడుతుంది. నువ్వు ఎప్పటికైనా విచారణ చేసి నీ స్వరూపాన్ని నీవు తెలుసుకో. ది ఓన్లీ పర్పస్ ఆఫ్ ది ప్రజెంట్ బర్త్ ఈజ్ టు టర్న్ విత్ ఇన్ అన్నారు. నీ యొక్క పుట్టుక యొక్క ముఖ్య ఉద్దేశము నీవెవరో అంతర్ముఖమయ్యి నీవెవరో నీవు తెలుసుకుంటమే. అంతకు మించి నువ్వు చేయవలసింది ఏమీ లేదు ఇక్కడ అంటారు భగవాన్. నీవు నీ సహజ స్థితిలోనే ఉన్నావు. కాకపోతే ఇక్కడ నీకు వచ్చిన అడ్డంకుల్ని తొలగించుకో. ఆత్మకి కార్యకారణ సంబంధాలు ఉండవు. అంటే నేను నిశ్చలంగా ఉన్నంత మాత్రాన ఆత్మ ప్రకాశిస్తుంది అన్న కార్యకారణ సంబంధాలు ఉండవు. ఎందుకుండవు? ఆత్మ ఏకం అద్వయం. ఆత్మలో రెండవది లేదు. అది జీవుణ్ణి గుర్తించదు. ఆత్మకి అనాత్మకి రాకపోకలు లేవు. ఈ రెండు వ్యతిరేకాలు అంటారు గురువుగారు. కాబట్టి వీడి ప్రయత్నము ఎంతవరకు అంటే, ఇదిగో ఈ ప్రాపంచిక విషయాల జోలికి వెళ్ళకుండా కొంత దోషదర్శనం చేస్తూ తీవ్ర వైరాగ్యంతో నిలబడినప్పుడు, కొంత ఆ నిశ్చలమైన మనస్సును అలవాటు చేసుకున్నప్పుడు, ఆలోచనలు లేని మనస్సును అలవాటు చేసుకున్నప్పుడు, అంటే దేని మీద అనురక్తి లేకుండా ఉన్నప్పుడు, అంటే ఇక్కడ ఆలోచనల వల్లే నీకు దుఃఖం ఏర్పడుతుంది. కాబట్టి భగవాన్ ఏమంటారంటే ఆలోచనల మీద అనురక్తి లేకుండా ఉండు. ఏది జరగాలో అది నీ చేత జరిపించబడుతుంది. ఇక్కడ ఇది నీవు ఒక ఉపాధి మాత్రమే, నీవు ఒక పనిముట్టు మాత్రమే అని గ్రహించు. నీవు ఎంత నిషేధించినా ఏది జరగాలో అది జరిగి తీరుతుంది. నీవు ఎంత ప్రయత్నించినా ఏది జరగకూడదో అది జరగనే జరగదు అంటారు భగవాన్. కాబట్టి అన్నీ నీ చేత జరిపించబడుతున్నాయి. నిన్ను ఒక పనిముట్టుగా చేసుకొని ఆ ఉच्चతర శక్తి నీ చేత జరిపించబడుతుంది. నువ్వు తెచ్చుకున్న ఆ పిడికడు ప్రారంధము అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. అది తనకు తానుగా ఏమీ అది ఎగ్జిక్యూట్ అవ్వట్లా. ఈ ఆత్మ అనే ఈ సద్వస్తువును ఆధారం చేసుకుని, ఆ ఎరుక లేక ఉనికితో కూడి ఉన్న ఆ స్వయం ప్రకాశమైన జ్ఞానముని ఆధారం చేసుకుని ఈ ప్రారంధము ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. అది ఎవరి ద్వారా అవుతుంది అంటే, ఇదిగో ఈ మనస్సు ద్వారా, ఈ దేహము ద్వారా, ఈ ఇంద్రియాల ద్వారా, ఈ వాసనల ద్వారా, ఈ సంస్కారాల ద్వారా, ఇవన్నీ ఒక కలగలిపిన ఒక ప్యాకేజీ లాగా అది ఒక ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. దానికి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు నేనంటే దేహము అన్న భావనే కలిగి ఉంటారు ఈ మాయలో. మరి దేహము గనక నీవైతే మరి నీ ముందు ఎంతో ముత్తాతలు గతించిపోయారు, రేపు కాలగర్భంలో కలిసిపోయారు. మరి రేపు నీ శరీరం కూడా అంతే కదా, నీ గతి కూడా అంతే కదా. ఎప్పుడైనా అది కట్టెలో కాలిపోవాల్సిందే. అదేమీ శాశ్వతము కాదు. కాబట్టి దేహము నీవు కాదు. నీవు దేహ ధర్మాలు నీ ధర్మాలు కావు. దేహం వచ్చింది, అది ఉంటుంది, అది మళ్ళీ చనిపోతుంది. దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అదే గురువు గారు చెప్తారు, యు ఆర్ రన్నింగ్ ఆన్ రిజర్వ్ అంటారు. ఈ దేహము ఎప్పుడు రాలిపోతుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఈ దేహము రాలిపోక ముందే ఈ దేహాత్మ బుద్ధిలో నుండి విడుదల పొందటానికి నీవు ఎంతైనా ప్రయత్నించాలి. ఒకవేళ నీవు కనుక ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి విడుదల పొందకుండా దేహము కనుక రాలిపోతే ఇక దానివల్ల జరిగే ఘోర నష్టము మనము మాటల్లో చెప్పలేము.
మళ్ళీ పునరపి మరణం పునరపి జననం అంటూ తల్లి గర్భంలోంచి ఆ యోనిలో నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఈ సుఖదుఖాలను అనుభవించాలి. మళ్ళీ ఈ కర్తృత్వ భావన, ఈ భోక్తృత్వము ఇవన్నీ నెత్తి మీద వేసుకొని ఈ సుఖదుఖాలను అనుభవిస్తూ ఈ యొక్క వ్యాధుల బారిన పడుతూ ఈ జీవుడు ఈ వాసనల బారిన పడుతూ ఈ యొక్క జనన మరణ భవరోగం అనే ఈ జనన మరణ చక్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. కాబట్టి ఇటువంటి భవరోగంలో నుంచి నిన్ను విడుదల చేసేవాడు ఎవరయ్యా అంటే అదిగో గురువు. అందుకే భగవాన్ని దక్షిణామూర్తి అని సంబోధిస్తూ ఉంటారు. ఎందుకంటే మౌనస్వామి ఆయన. దక్షిణామూర్తి కూడా మనకేం చెప్తారు? గురువే సర్వలోకానాం విషజే భవరోగినాం నిదయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః అంటారు. దక్షిణామూర్తి అంటే ఆది గురువు, జ్ఞాన ప్రదాత. కాబట్టి ఆయన ఏం చెప్తున్నాడు ఇక్కడ? నిన్ను భవరోగాల్లో నుంచి విముక్తిని చేస్తాను. మామూలు నీకు ఏదన్నా జలుబు దగ్గు జ్వరం వస్తే ఏ వైద్యుడైనా సరే చిన్న మందిస్తే తగ్గిపోతుంది. కాకపోతే ఇక్కడ భవరోగం అనే ఈ జనన మరణ చక్రం అనే ఈ భవరోగము, ఈ సంసారం అనే ఈ నౌక నుంచి నిన్ను ఒడ్డునికి చేర్చాలి అంటే, ఈ భవరోగానికి మందు ఇవ్వాలి అంటే ఆ వైద్యుడు ఎవరయ్యా అంటే అదిగో ఆ గురువు మాత్రమే. ఆ గురువు అంటే ఎవరో కాదు, నీ ఆత్మే నీ గురువు. మరి భగవాన్ చెప్తున్నా, గురువు గారు చెప్తున్నా, వాళ్ళు ఏమన్నారు? నా ఆత్మే నా గురువు అన్నారు. అందుకే భగవాన్ అంటారు, నేను ఈ దేహాన్ని అనుకుంటూ చావు పుట్టుకలతో ఉండే ఈ సంసార సాగరాన్ని దాటాలి అంటే ఆశ్రయించవలసిన ఒకే ఒక నౌక ఏ రూపము లేని నిత్యము ప్రకాశించే అవిభాజ్యమైన ఆత్మనే, నేను అనే సత్యాన్నే అని మనకి ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నీకు వేరు మార్గము లేదు. నీవు ఖచ్చితంగా ఈ ఏ రూపము లేని, ఈ నామము లేని ఈ యొక్క నిత్యము ప్రకాశించే ఈ స్వరూప జ్ఞానము ఏదైతే ఉందో ఈ అహం స్ఫురణని నీవు ఆశ్రయించవలసిందే. ఎందుకంటే నీవు ఏం చేయాలో తెలియక, దిక్కు తెలియక 4 కూడలిలో ఉన్నావు. కాబట్టి నీకు గైడ్ చేసేది నీ లోపల ఉన్న నీ గురువే, అదే ఆత్మ. అందుకే భగవాన్ అంటారు, నీ ఆత్మనే నీవు ఆశ్రయించు. ఖచ్చితంగా నీవు ఈ యొక్క సంసారం అనే నౌకని ఒడ్డుకు చేరుస్తాడు. ఈ దేహాత్మ బుద్ధిలో నుంచి నిన్ను విడుదల చేసే బాధ్యత ఆత్మ తీసుకుంటుంది. కాకపోతే ఇక్కడ నీవు ఆత్మనికి ఎప్పుడైతే నీవు ఆశ్రయించావో నీకంటూ ఏ సంకల్పం ఉండకూడదు, నీకంటూ ఏ కోరికలు ఉండకూడదు, నీకంటూ ఏ ఆలోచనలు ఉండకూడదు. అది ఎటు నడిపిస్తే అటు నడవటమే. అంతా ఈశ్వర ప్రసాదంగా, ఆ భగవంతుని యొక్క ప్రసాదంగా స్వీకరించి ముందుకు వెళ్ళటం తప్ప నీకు వేరు మార్గము లేదు. నీవు అలా నిలబడినప్పుడు, అంటే నీ వ్యక్తిత్వాన్ని నీవు వదులుకోవాలి అని నీవు సిద్ధపడినప్పుడు ఖచ్చితంగా ఆత్మ, ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్, ఆత్మ అనుగ్రహంతో నీవు దేహము ఉండగానే ఈ దేహాత్మ బుద్ధిలో నుండి విడుదల పొందుతావు. అటువంటి వాడినే మనము జ్ఞాని అంటున్నాము, జీవన్ముక్తుడు అంటున్నాము, జీవించగానే ముక్తిని పొందాడు అంటున్నాము. ఆ తర్వాత ఆ మనస్సు తగలబడిన త్రాడులాగా ఉంటుంది. ఆ త్రాడుతో మనం దేన్ని బంధించలేము. తాడు తగలపడిపోతే ఆ త్రాడుతో మనం దేన్ని బంధించినా అది నిలవదు. కాబట్టి ఆ జ్ఞాని మనస్సు మృత మనస్సులాగా ఉంటుంది. ఆ తర్వాత ఆ ప్రారంధాన్ని, ఆ జ్ఞానము ముందుండి ఆ ప్రారంధాన్ని నడిపిస్తూ ఉంటుంది. కర్త లేని కర్మలు సాగిపోతూ ఉంటాయి. వేటి మీద ఆకర్షణ ఉండదు. ప్రపంచం చూసినా చూడకపోయినా, దేహం ఉన్నా లేకపోయినా, లేకపోతే ఆలోచనలు వచ్చినా రాకపోయినా ఆ జ్ఞానము ఆధారంతో ఆ మూలంలో ఉండి అన్నీ జరిపించబడతాయి. అంటే నేను చేస్తున్నాను అన్న కర్తృత్వ భావన ఉండదు. ఎందుకంటే ఆ అహంభావము పూర్తిగా నశించిపోతుంది. అక్కడ ఆ మనస్సుక మిగలదు. కేవలం ఆ మృత మనస్సుతోనే మిగతా ప్రారంధాన్ని ఆ జ్ఞానం ముందుండి నడిపిస్తూ ఉంటుంది. అదే భగవానికి జరిగింది కూడా. భగవాన్ అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పిన ఏ ప్రశ్న సమాధానం కూడా ఒక వ్యక్తి భావనతో చెప్పింది కాదు. పూర్తిగా ఆత్మనిష్టలో ఉండి చెప్పిన మాటలు అవన్నీ. అటువంటి జ్ఞాన భాండాగారము మనందరికీ ఇచ్చి వెళ్ళారు. కాబట్టి అటువంటి వాక్యాల్ని విశ్వసించి, అటువంటి గురువుల యొక్క వాక్యాన్ని విశ్వసించి, వాటి మీద పరిపూర్ణమైన శ్రద్ధా భక్తులతో
శ్రవణము మననము మనము చేస్తూ ఉంటే నిధిధ్యాస అనుగ్రహంతో ఆ నిధిధ్యాస ఆత్మ చేయిస్తుంది. ఆ తరువాత ప్రతి పలుకు బంగారంలాగా ఉంటుంది. అందుకే పలుకే బంగారమాయన అంటారు. ఎందుకంటే జ్ఞానం నుంచి వచ్చే ప్రతి పలుకు అమృతము, బంగారం లాంటిది. ఇక్కడ ఈ మనస్సు ఉండదు, ఈ అహంభావం ఉండదు, ఈ వ్యక్తిత్వము ఉండదు. పూర్తిగా ఆ మూలంలో నుంచి వచ్చిన మాటలే. అదే భగవానుకు కూడా జరిగింది. ఆయన నాలుకని, ఆ జ్ఞానము ఆయన హృదయంలో తిష్టవేసుకొని కూర్చొని ఆ నాలుకని వాడుకొని అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పించబడ్డది. అటువంటి వాక్యాలు మనం విశ్వసించి ఆ యొక్క లోపల ఉన్న అంతరాత్మ ఇచ్చిన ఆ ప్రేరణని మనం అందరము అందిపుచ్చుకొని చక్కగా ఆ వాక్యాన్ని విశ్వసిస్తూ శ్రవణ మననము చేస్తూ నీలో ఉన్న ఆ అడ్డంకులను, ఆ బలహీనతలను తొలగించుకుంటానికి ఆ వాక్యాలు నిరంతరము శ్రవణము మననము చేయటం వల్ల ఖచ్చితంగా ఆ లోపల ఉండే ఆ ప్రేరణ ఇస్తూ ఆ బలహీనతలను, ఆ యొక్క దోషాలను ఆత్మే దగ్గరుండి అన్నీ తొలగించి చివరికి తన స్వరూపాన్ని నీ స్వరూపంగా ప్రకటించబడుతుంది. సంతోషం. మౌనమే శరణ్యం. మౌనమే నీ సహజత్వము. ధన్యోస్మి.